కొంతమంది ఉంటారు ఏ కారణం చేతనో ఏం అక్కర్లా ఇక్కడే కలిపి అంటారు. అలా అన్నా వినకూడదు. అక్కడ మాత్రం తండ్రి మాటని తిరస్కరించి చితాభస్మమును ఎముకలను 2 భాగాలను చేయాలి. అసలు శాస్త్రం ఇది. మేము అలాగే చేసాం. ఎలా చేసాం? 2 భాగాలు చేసి ఒక భాగాన్ని గోదావరిలో కలిపాం. తీసుకెళ్ళి మా కొవ్వూరు దగ్గరలోనే ఉంటుంది కనుక ఏలూరుకి కేవలం 85 కిలోమీటర్లు కనుక రెండవ భాగాన్ని తీసుకెళ్ళి కాశీలో గంగలో కలిపించాం. మణికర్ణికా ఘట్టంలో మన అన్నదమ్ములు అందరూ వెళ్ళి స్వయంగా నెత్తి మీద పెట్టుకుని అక్కడ ముందు వచ్చాం. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే పూర్వకాలం నుంచి అపూర్వమైనటువంటి బృహస్పతి స్మృతి లాంటి స్మృతులు ఏం చెప్పాయి? జీవితంలో ప్రతి వ్యక్తికి ముక్తి అవసరము. ముక్తి కావాలంటే గంగ భాగీరథి గంగలో చితాభస్మము ఎముకలు కలపవలసింది. తల్లిదండ్రులు వద్దని చెప్పేస్తారు. ఒక్కోసారి ఏమంటారంటే వద్దురే గంగలో చాలు, లేకపోతే ఇక్కడ ఉన్న గోదావరిలో చాలు, లేకపోతే కృష్ణలో చాలు అంటారు. కొందరు అసలు ఈ కర్మకాండలు వద్దంటారు. వద్దన్నప్పుడు కుమారుడు మా నాన్న చెప్పాడు కదా అని ఈ ఒక్క పనిని మాత్రం చేయకుండా తప్పక ఈ చితాభస్మమును 2 భాగములు చేసి వద్దన్నా సరే అవునన్నా సరే ఒకటి దగ్గరలో ఉన్న ఏ నదిలో అయినా కలిపి మిగతా దానిని ఓపిక తెచ్చుకొని సంవత్సరంలోపు భాగీరథి గంగలో కలపాలి. అంటే కాశీ మొదలుకొని ఉన్నటువంటి గంగలో కలపాలి. అలా కలిపితే వీళ్ళకి ముక్తి కలుగుతుంది. అందుకని పూర్వులు ఏమన్నారు? పిల్లల ద్వారా సంతానం ద్వారా ముక్తి పొందొచ్చు. ఎలాగా? ఇందాక చెప్పినట్టుగా దహన సంస్కారాదులు చేసి ఈ చితాభస్మాన్ని అస్థికలను గంగలో నిమజ్జనం చేసి దాన ధర్మాలు చేసి ఏటేటా పితృదేవతలకు పెట్టేటటువంటి పిండ ప్రదానాలు పెట్టి ఇంకా వాళ్ళ పేరు మీదుగా భాగవతం లాంటివి సప్తాహ దీక్షతో పారాయణ చేయించి ఏవైనా పురాణాలు ఉంటే పారాయణ చేయించి తద్వారా పితృదేవతలని మనం ముక్తికి పంపవచ్చు.